అక్షరాభ్యాసానికి వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చే క్షేత్రం విద్యాదేవి కొలువై ఉంటుందని భక్తులు విశ్వసించే పుణ్యస్థలం. అలాంటి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. చీకటి మాటున జరిగిన ఆ ఆపరేషన్ తెల్లవారేసరికి భక్తుల్ని, ఆలయ అధికారుల్ని ఉలిక్కిపడేలా చేసింది. నిఘా కళ్ళను తప్పించుకోవటం, ఆ తర్వాత నేరుగా లక్ష్యాన్ని చేరుకోవటం, కొద్ది సమయంలోనే తమ పని పూర్తి చేసి అక్కడి నుంచి మాయమవటం, ఇవన్నీ చూస్తే అది పక్కా ప్లాన్తో జరిగినట్లే అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఆ రాత్రి ఆలయంలో ఏం జరిగింది? నిఘా కళ్ళను తప్పించుకుంటూ జరిగిన ఆ ఘటన వెనుక ఉన్న దాగి ఉన్న కథ ఏంటి? దొండగలు వదిలి వెళ్ళిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి? ఎలా లోపలికి ప్రవేశించారు? సీసీ ఫుటేజ్లో నమోదైన ఆ నీడలు ఎవరివి? లెట్స్ వాచ్. రాత్రివేళ భక్తుల సందడి లేదు, మంత్రోచ్చారణలు లేవు. ఆలయ ప్రాంగణం నిశ్శబ్దంగా ఉంది. కానీ అదే సమయంలో ఎవరో ఒకరు తమ తదుపరి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ముందుగా నిఘా కళ్లను మూసేశారు. ఆ తర్వాత గుడి తలుపులనే లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన ఆ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది సాధారణ చోరీ కాదు, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ ఆలయంలో జరిగిన దొంగతనం. తెల్లవారుజామున పూజల కోసం వచ్చిన ఆలయ సిబ్బందికి మొదట ఏదో తేడా కనిపించింది. సాధారణంగా ఉండాల్సిన తలుపులు ధ్వంసమైనట్టు కనిపించాయి. లోపలికెళ్లి చూడగానే అసలు విషయం అర్థమయ్యింది. అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటం కనిపించలేదు. హుండీ కూడా మాయమయ్యింది. క్షణాల్లోనే ఆ వార్త ఆలయ ప్రాంగణం నుంచి బయటకొచ్చింది. భక్తులు షాక్కి గురయ్యారు. పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఒకటైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ సహజం. అటువంటి ఆలయ ప్రాంగణంలోని జరిగిన చోరీ ఇప్పుడు భక్తులను మాత్రమే కాదు, పోలీసులను సైతం అప్రమత్తం చేసింది. ఈ కేసులో మొదట్నుంచే దర్యాప్తు అధికారుల దృష్టిని ఆకర్షించిన అంశం దొంగల ప్రణాళిక. సంఘటనా స్థలంలో కనిపించిన పరిస్థితులు చూస్తే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను ముందుగానే పనిచేయకుండా చేసేందుకు ప్రయత్నించడం, మూలాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, నేరుగా లక్ష్యాన్ని చేరుకోవడం, ఇవన్నీ చూస్తే దుండగులు ముందస్తు ప్రణాళికతో వచ్చినట్టు అనిపిస్తోంది. సాధారణంగా చోరీలో దొంగలు తొందరపాటు గురవుతుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. ఆలయ పరిసరాలను గమనించి నిఘా వ్యవస్థను అంచనా వేసి ఆ తర్వాతే లోపలికి ప్రవేశించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలు ఎంతసేపు అక్కడున్నారు? వారికి ఆలయ నిర్మాణంపై ముందస్తు అవగాహన ఉందా? ఎవరి కదలికలను గమనించి ఈ సమయాన్ని ఎంచుకున్నారు అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ కేసులో మరో ఆసక్తికర అంశం దొంగల కదలికలు కెమెరాలో రికార్డు కావడం. సీసీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తులెవరు? స్థానికుల, బయటివారా అనేది తేలాల్సి ఉంది. ఘటనకు ముందు రోజుల్లో ఆలయ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. హుండీని తీసుకెళ్లిన తర్వాత దానిని మరోచోట పడేయడం కూడా దర్యాప్తులో కీలకాంశంగా మారింది. నగదు తీసుకోవడమే ప్రధాన లక్ష్యమా, లేక మరేదైనా ఉద్దేశముందా? వెండి కిరీటాన్ని ముందుగానే టార్గెట్ చేశారా అనే కోణాల్లోనే పరిశీలన సాగుతోంది. ఇక ఈ ఘటనతో మరో ప్రశ్న కూడా తెరపైకొచ్చింది. ఆలయంలో భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ దుండగులు ఎలా లోపలికి ప్రవేశించారు? వారి కదలికలను ఎవరు గుర్తించలేదా, లేక దొంగలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారా అనే అంశాలపై కూడా విచారణ జరుగుతోంది. ఎందుకంటే నేరం ఎలా జరిగిందన్నది ఎంత ముఖ్యమో, అది ఎలా గుర్తించబడకుండా పోయిందన్నది కూడా అంతే ముఖ్యమైన అంశం. ఇప్పుడు దర్యాప్తు అధికారులు ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లు, సీసీటీవీ దృశ్యాలు, పరిసర ప్రాంతాల్లోని కెమెరాల రికార్డులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు అన్ని విశ్లేషణలో ఉన్నాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సేకరించిన సమాచారాన్ని కూడా జల్లెడపడుతున్నారు. ఈ కేసు కేవలం ఒక చోరీ కేసుగా మాత్రమే కనిపించడం లేదు. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని లక్ష్యంగా ఎంచుకోవడం వెనుకున్న ధైర్యం, ముందస్తు ప్రణాళిక, అమలు చేసిన విధానం, ఇవన్నీ కలిపి దర్యాప్తు అధికారులను మరింత అప్రమత్తం చేస్తున్నాయి.
నిందితులు ఇద్దరేనా లేక దీని వెనుక పెద్ద ముఠా ఉందా అన్న కోణంలో కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం బాసర ఆలయాన్ని కలవరపెడుతున్న ఈ ఘటనలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దొంగలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కానీ ప్రతి నేరస్తుడు ఎక్కడో ఒక చోట తప్పు చేశాడు. ఆ ఒక్క తప్పు కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. సీసీ కెమెరాలో నమోదైన కదలికలు, సేకరించిన ఆధారాలు, సాంకేతిక విశ్లేషణ ఇవన్నీ కలిసి ఆ రాత్రి ఆలయంలో ప్రవేశించిన వారి అడుగుజాడలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక విశ్లేషణలు అన్నింటినీ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆలయ భద్రతను సవాల్ చేస్తూ జరిగిన ఈ ఘటనలో ప్రతి చిన్న ఆధారం ఇప్పుడు కీలకాంశంగా మారింది. దుండగుల కదలికలు, వారు అనుసరించిన విధానం, వదిలి వెళ్లిన ఆనవాళ్లు ఇవన్నీ దర్యాప్తుకు ముందు తీసుకెళ్తున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బాసర ఆలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుల జాడ కోసం కొనసాగుతున్న పోలీసుల వేట ఈ కేసులోని ప్రతి కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ ఈ కేసులో దాగి ఉన్న పూర్తి వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.